నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, మనకి జూన్ మాసంలోని 26 నుంచి జూలై 4వ తారీఖు వరకు గుప్త నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి కదా గురువుగారు. గుప్త నవరాత్రులు అందులోనే కనిపిస్తుంది మనకి గుప్త అని చెప్పేసని, ఈ నవరాత్రులు గుప్తంగా జరుగుతాయి అని చెప్పేసని. హ్మ్. ఇంతకు ముందైతే మేబీ ఎవరికీ తెలియకపోవచ్చేమో గుప్త నవరాత్రులు అనేవి. బట్ ఇప్పుడు గుప్త నవరాత్రులు అనేవి ప్రతి ఒక్కరికి తెలుస్తూనే ఉన్నాయి. అవే వారాహి నవరాత్రులు అని చెప్పేసని. హ్మ్. అంత గుప్తంగా ఉన్న నవరాత్రులు ఇప్పుడు ఎందుకు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది తెలిసి అంటారు? ఎలా వచ్చింది? ఏమన్నా స్టోరీ ఉందంటారా గురుగారు? దీని వెనుక కూడా హిస్టరీ ఏమైనా ఇప్పుడు ఎలా రాగుతుందా? మనం తెలుగులో మాట్లాడుకుంటేనేమో మన హ్మ్. పూర్వీకులు ఏం చెప్పారు అంటే మన శాసనాలు, మన దేవుళ్ళ వైభవం ఏమిటి, వైభవం ఏమిటి? అంటే మన ప్రత్యేకమైన చరిత్రలో హ్మ్. మనకి దేవుళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు పాఠాలు ఏమిటి. అవును. స్టోరీస్ అనేది వచ్చేసరికి ఏమవుతుందంటే ఇవి కథలు, అవును. కానీ ఇవి కథలు కాదు, ఇవి వాస్తవం. నిజాలు, వాస్తవాలు. మన చరిత్రలో వాస్తవాలు మనం చెప్పుకుంటామా. హ్మ్. గుప్త నవరాత్రులు అనే విషయం ఎలా వచ్చిందని అంటమ్మా, రక్తబీజుడు అనే ఒక రాక్షసుడు, హ్మ్. రక్త బీజుడు. బీజుడు, హ్మ్. బీజం అంటే రక్తం, రక్తం. బీజం అంటేనేమో ఒక సీడ్, ఒక చిన్న. విత్తనం. అవును. అయితే ఆ రక్తబీజుడు అనే రాక్షసుడు శివుడితోని ఒక వరం పొందుతాడు. హ్మ్. ఎక్కడైతే ఆయన రక్తం పడుతుందో అక్కడ నుంచి ఆయన మళ్ళీ లేస్తాడు. అంటే ఆయనకు ఓకే. చావు లేదు. ఓకే. ఆయనని చంపడానికి మీరు కత్తి పట్టుకొచ్చి పొడిచారనుకోండి, పొడిపించుకుంటాడు, అక్కడ రక్తం పడగానే మళ్ళీ లేస్తాడు. అంటే ఆయనకి రక్తబీజుడు అనేది పేరు ఉంది అందులో. అంటే ఆయన రక్తపు చుక్క ఒక్కటి నేల మీద పడ్డా గాని మళ్ళీ మళ్ళీ లేస్తాడు, అంటే మరణం లేనివాడు అన్నమాట ఓకే. ఆయన. ఆ! స్త్రీ నుంచి మరణం అనేది కోరుకుంటాడు, కానీ ఆ స్త్రీ చంపినట్టుగా నాకు తెలియకూడదు అనే వరం ఉంటుంది ఆయనకి. ఓకే. చంపకుండా తెలియదు ఎలా ఉంటుంది? తెలియదు. ఖచ్చితంగా మనం దేంతో పొడిచామో తెలుస్తుంది, ఆ నొప్పి అట్లీస్ట్ మనకి నెత్తిలో తెలుసు. ఎంటక వీగినా తెలుస్తుంది. ఒక శాస్త్రీయత. ఆ! ఇలా ఉన్నప్పుడు ఏం జరిగిందంటమ్మా, ఈయన గారి ఆగడాలు ఎక్కువైపోయి రక్తబీజుడిది దేవాది దేవతలందరూ కలిసి జగన్మాత పార్వతీమాత దగ్గరికి వెళ్ళారు. హ్మ్. అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ, ఈ విధముగా రాక్షసుడి సంహరణ జరగకపోతే వాడి యాగడాలు ఎక్కువవుతున్నాయన్న ఆలోచన చేసినప్పుడు అమ్మ కొంచెం వైవిధ్యముగా ఆలోచన చేసి దుర్గా రూపాన్ని ఎత్తి, అమ్మవారి రూపం ఎత్తి రాక్షసుని సంహరించడానికి పలు విధాలుగా నరుకుతుంది, అంటే ముక్కలు ముక్కలుగా నరుకుతుంది. చేసినా కూడా ఆయన గారు ఎక్కడైతే ఆ రక్తపు బీజం పడుతుంటుందో లేస్తూనే ఉంటాడు. అమ్మ అలసిపోయి ఆలోచన చేస్తుంది ఎలా చేయాలి, హ్మ్. చంపడం అనేది ఈ విధంగా ఉందని సప్త మాత్రికలని ఆవిడ శరీరంలో ప్రవేశించబెట్టుకుంటుంది. అంటే 7 శక్తులని ఆవిడ శరీరంలో ప్రవేశింపజేయించుకుంటుందమ్మా. హ్మ్. అంటే దుర్గామాత, పార్వతీమాత దుర్గామాత రూపాన్ని తీసినప్పుడు ఆవిడ సంహరణం చేసి ఆ శక్తి సరిపోని సమక్షంలో 7 శక్తులని అమ్మవారి రూపంలో, హ్మ్. బ్రాహ్మణి, మహేశ్వరి, చాముండి, ఇలా అమ్మవారి అవతారాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని అమ్మ ఏం చేస్తుందంటే ఆరవ అవతారం వారాహి, హ్మ్. ఆరో అవతారం వారాహి తీసుకొని 7వ అవతారం చాముండిలో ఉంటుందన్నమాట. ఓకే. వీళ్ళందరూ కలిసి వీళ్ళు శక్తులు వీళ్ళ ఏందనేది యాంత్రికత్వం, మాంత్రికత్వం, తాంత్రికత్వం మన హ్మ్. దగ్గర ఉంది. అంటే హ్మ్. యంత్ర తంత్ర మంత్ర అంటారు కదమ్మా శక్తులు. అవునవును. అవును. ఈ సప్త మాత్రికల శక్తులు అనమాట వీళ్ళు. హ్మ్. వాటిని బందీ చేయడానికి ఒక ఆయుధాలు సిద్ధం చేసుకుంటుంటారు. అంటే ఓకే. రక్తం కింద పడినప్పుడు నరుకుతూనే ఉండాలి, ఆ ఆయుధం కడుతూనే ఉండాలి. ఓకే. ఓకే. సస్పెక్టెడ్గా ఆయన ఆ! గారికి ఏముందో కడుతూనే ఉండాలి, కడుతూనే ఉండాలి. అంటే యంత్రం మంత్రం అంటే ఈ రాక్షసుడి యొక్క ఆ చనిపోతున్నప్పుడు కానీ, ఆ నరుకుతున్నప్పుడు కానీ, ఆ విధంగా ఏదైనా చేస్తున్న సందర్భంలో ఆయన గారిని యాంత్రికంగా, తాంత్రికంగా, మాంత్రికంగా బంద్ చేసి అంటే బందీ చేస్తూ ఉండాలి. హ్మ్. ఇప్పుడు యాంత్రికం అంటమ్మ యంత్రంతో, యంత్రాలు అంటారు, అంటే యంత్రం ద్వారా బంధించడం, మంత్రంతో బంధించడం అంటే మాంత్రికం, తంత్రం అంటేనేమో తనువు ద్వారా బంధించడం. ఇలా బందీ చేయాలి అని అమ్మవార్లు ప్రయాణం చేస్తూ ఉంటారు, ప్రయత్నం చేస్తున్న తరుణం చాలా వైవిధ్యముగా ఉంటుంది. అలా బందీ చేద్దాం ఈయన గారిని అని అమ్మవారి రూపాలతోనే ఆయన గారిని పంతం పడుతున్న సమయంలో రక్తపు బొట్టు కింద పడుతూ ఉంటాయి, ఆయన లేస్తూ ఉంటాడు. హ్మ్. వారాహి మాత ఏం చేస్తుందంటే ఆ రక్తపు బొట్టు కింద పడగానే ఆ బొట్టుని ఒకసారి స్వీకరిస్తూ ఉంటుంది. హ్మ్. అమ్మ మింగేస్తూ ఉంటుంది నాలుక ద్వారా. హ్మ్. స్వీకరిస్తూనే ఉంటుంది, స్వీకరిస్తూనే ఉంటుంది, స్వీకరిస్తూనే ఉంటుంది. వాడి శరీరంలో నుంచి బొట్టు కింద పడ్డదంటే అమ్మ తీసేసుకుంటుంది, బొట్టు పడ్డదంటే కింద. ఇక్కడ ఏమో 6 దేవతలు వాళ్ళు ఆయన గారిని చంపే ప్రయత్నంలోనే ఉంటే అమ్మ వారాహి మాత మాత్రము
ఖచ్చితంగా రక్తపు బొట్టు కింద పడుతూ ఉంటే ఆ బొట్టుని అమ్మ స్వీకరించేస్తూనే ఉంటుంది. రాక్షస సంహారణలో కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం, అమ్మవారు రక్తాన్ని తాగేస్తుంటారు చూడండి, నాలుక అవును. పెద్దగా పెట్టి. అవును. అలా అమ్మవారు స్వీకరిస్తూనే ఉంటే ఆఖరి బొట్టు పడ్డాక వాడి అంతం అయిపోతుంది. మిగతా దేవాది దేవతలు అందరూ ఎలా ఉంది అన్న ఆలోచన, ఎలా చనిపోయాడు అన్న ఆ ఆలోచన వ్యక్తపరిచినప్పుడు వారాహి మాత గుప్తంగా వెరీ సీక్రెట్గా ఆ రక్తాన్ని స్వీకరించేసి అంతటి అంత పెద్ద రాక్షసుణ్ణి సంహారణకి ముఖ్య పాత్ర వహించడం చేత దేవాది దేవతలందరూ హర్షం వ్యక్తపరిచి మీ రూపం ఎక్కడైతే యాంత్రికత్వం, మాంత్రికత్వం, తంత్రికత్వం అనే విషయాలు జరుగుతూ ఉంటాయో, చేతబడులు, క్షుద్ర పూజలు, కొంతమంది బాణామతి, ఆమతి, ఈమతి అని చెప్పి మతిలేని పనులు చేస్తుంటారు కూర్చొని పొలిమేరలలో, అమావాస్యల్లో, పౌర్ణమిలప్పుడు, గ్రహణాలప్పుడు కదా. అలాంటి వారిని అమ్మ సీక్రెట్గా పడుకోబెడుతుంది అనేది శాస్త్రీయతకు అర్థం ఆమెకి. ఎందుకంటే ఆవిడ యంత్ర మంత్ర తంత్ర శక్తులకు అధిపతి. వరాహి మాతని ఎందుకు యంత్ర మంత్ర తంత్ర శక్తికి ఉపయోగిస్తున్నారు అని అంటే అమ్మ, ఈ శక్తులన్నిటికీ ఆవిడ ప్రత్యేకమైన రక్తాన్ని తాగి ఒక శక్తిని నేను నిరూపించుకున్న ఒక ఆదిపరాశక్తి. ఆవిడ గారి యొక్క ఆ నైపుణ్యత మెచ్చి దేవాది దేవతలు పొలిమేరలో అమ్మ ఎవరికి కనబడకుండా ఈ రాక్షస సంహరణ చేస్తూ ఉంటుంది. అంటే మనం అనుకుంటాం కదా, ఏ దేవుడు వచ్చి కాపాడాడో ఏ సమయంలో అని కొన్ని మాటలు వింటూ ఉంటాం. అప్పుడప్పుడు కొందరు అంటూ ఉంటారు, హఠాత్తుగా ఏదో జరగబోయింది, ఎవరో వచ్చి కాపాడారని, లేకపోతే సడన్గా నాకు జరగబోయేది వేరే వాళ్ళకి జరిగిందని. ఇట్లాంటి అన్నీ వింటున్న దానికి నిదర్శనాలు ఇలా ఉండవచ్చును. అప్పుడు దేవాది దేవతల అమ్మకి ఒక ఆలోచన వ్యక్తపరిచినప్పుడు అమ్మ రూపం అలాగే ఉండిపోతుంది. అలా ఉన్న ఆ రూపాన్ని కాశీలో పాతాళంలో అమ్మవారి ఉగ్ర రూపంతో ఉన్న వారాహి మాత విగ్రహం ఇప్పటికీ ఉంటుంది. 12 అడుగులు ఉంటుంది అక్కడ. అమ్మది ఎంత భయానకమైన రూపం అంటే అమ్మ ప్రపంచం మొత్తంలో ఉన్న ఏకైక విగ్రహం, అత్యంత భీకరమైన రూపం ఆవిడది. కాశీలో ఉండదు. ఇలా దంతాలు బయటికి ఉండి ఆ అమ్మ రూపమే చాలా భయానకంగా ఉంటుంది. ఆ అమ్మని డైరెక్ట్గా చూడడానికి మనకు అనుమతి వరు. 2 ఇలా గోడకి రంధ్రాలు ఉంటాయి, అందులో నుంచి మాత్రమే తొంగి చూడాలి. డైరెక్ట్గా చూసే అధికారం లేదు. భయానకమైన పరిస్థితి ఉన్నదని అక్కడ కొంతమంది ఏం చేశారంటే ఆకతాయిగా ఆలోచించిన భార్యాభర్తలు ఇద్దరు కొన్ని సంవత్సరాల క్రితం అలా మేము తొంగి చూడడం ఎందుకు అని చెప్పేసేసి డైరెక్ట్గా లోపలికి వెళ్ళి మేము దర్శనం చేసుకుంటామని అమ్మవారిని ఇబ్బంది పెట్టడానికి వెళ్తే అమ్మవారు వాళ్ళిద్దరిని అక్కడే బలి తీసేసుకుంది అని శాసనంలో రాస్తుంది. వాళ్ళిద్దరు, మీకు అర్థమైందా, ఇద్దరు భార్యాభర్తలు మేము అలా చూడడానికి ఒక చిన్న రంధ్రంలో నుంచి చూడము, మేము డైరెక్ట్గా వెళ్ళి చూస్తామని అక్కడ ఉన్న వాళ్ళని అడ్డుకొని కొంచెం దౌర్జన్యంలాగా చేసి ఈ కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి డైరెక్ట్గా దర్శనం చేసుకోవడానికి వెళ్తే వాళ్ళు వెనక్కి తిరిగి రాలేరు. ఏంది వీళ్ళు ఇంకా వెనక్కి తిరిగి రాలేరు అని చూస్తే వెళ్ళినప్పుడు ఇద్దరు అక్కడే చనిపోయి ఉండడం గమనించింది కూడా గూగుల్లో రాసి ఉంటుంది, మీరు చూసుకోవచ్చు దాంట్లో. ఎందుకంటే వారాహి అమ్మవారి రూపం అనేది ఏంటంటే అమ్మ కేవలం రాత్రి పూట మాత్రమే పూజించాలి ఆవిడని. ఉదయం పూట పూజించడానికి కేవలం 1 గంట మాత్రమే అనుమతి. ఆవిడ శాస్త్రీయంగా రుజువు చేయబడ్డ దేవత ఏంటంటే అమ్మ ఆవిడ గుప్త దేవత. ఆవిడ ఏంటంటే చేసిన పనులన్నీ కూడా గుప్తంగా రాక్షస సంహరణ చేయడం అనేది జరిగింది. గుప్తంగానే ఒక రూపాన్ని తీసుకున్నారు, గుప్తంగానే ఆ రూపానికి విజయం అందించారు. కాబట్టి అమ్మవారు రాత్రిపూట మాత్రమే పొలిమేరలో సంచరిస్తూ ఉండడం చేత ఉదయం పూట అమ్మవారి విశ్రాంతియే కానీ, లేకపోతే అమ్మవారి ఆలోచనలు రాత్రిపూటనే ఉండడం చేత అమ్మవారు రాత్రిపూటనే దేశ సంచారంలో ఉంటుంది. కాబట్టి అమ్మవారిని గౌరవించే సమయం అది. కొన్ని పురాణాల ప్రకారంగా రాసింది కూడా. దేవీ పురాణంలో ఉన్న వివరణ మీకు వారాహి మాత యొక్క విషయం ఇది. ఈ పురాణాలలో జరుగుతున్న విషయాలే. ఇప్పుడు ఈ మధ్య ఒక వ్యక్తి ఏమన్నాడంటే పుస్తకాలలో ఉన్నవి మాత్రమే చదువుకుంటున్నారు ఈ మధ్యలో అందరూ అని ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు. సాధువులు, పురోహితులు, పీఠాధిపతులు, మతాధిపతులు కూడా డైరెక్ట్గా పైనుంచి పడరు, ఎవరు లేరు. కాబట్టి మేధావులందరూ పుస్తకాలు చదివే అవుతారు. కాబట్టి పుస్తకాలలో కూడా ఇవి రాసి ఉన్నది అనేటిదే మనం తెలుసుకోవాలి. అమ్మవారికి భర్త ఉన్మంత భైరవుడు, వారాహి మాత యొక్క భర్త ఉన్మత భైరవుడు.
ఈ ఉన్మత భైరవుడు శ్రీ పరమేశ్వరుడి యొక్క రూపం, శివుడి రూపం. ఎలా శివుడి రూపం అయ్యింది అంటే జగన్మాతనే కదా ఆ రూపాన్ని తీసుకుంది కాబట్టి ఆ జగదేక వీరుడే ఉన్మత భైరవుడి రూపాన అమ్మవారికి బెనిమిటి. చాలామందికి తెలియాల్సింది ఏంటంటే అమ్మ వారాహి రూపం ఎత్తింది కాబట్టి వారాహ రూపం అమ్మకి భర్త అని అనుకుంటున్నారు. వారాహి రూపం ఎత్తింది జగన్మాత పార్వతీమాత, ఓకే. వారాహ రూపం ఎత్తింది తండ్రి మహావిష్ణువు. విష్ణువుకి పార్వతీమాతకి చాలా చాలా తేడా. వ్యత్యాసాలు ఉన్నాయి అవును. కాబట్టి అట్లాంటి దుష్ప్రచారం ఒకవేళ ఉన్నా కూడా శాస్త్రీయత తెలుసుకోవాలి. ఉన్మత భైరవుడు వారాహి మాత యొక్క వివరణలు. తండ్రి ఈ రాక్షసులలో అమ్మ ధరణీమాత అంటే భూమిని ఒకప్పుడు మన దగ్గర మన హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుడు భూమిని మింగుతాడు. ఆ భూమిని మింగేసేసి ఆ భూమిని మింగేసేసి ఎవరికి కనబడనని చెప్పేసి మొత్తం సముద్ర గర్భంలో వెళ్ళి దాచుకుంటాడమ్మా. భూమిని దాచేసుకుంటాడు వెళ్ళి. దాచుకున్నప్పుడు మహావిష్ణువు వారాహ రూపం ఎత్తి ధరణీమాతకు మాటిచ్చి ఆ భూమిని లేపుకొని వస్తాడు పైకి. తీసుకొని వచ్చిన పటం కూడా చూస్తాం అక్కడక్కడ. అవును. తండ్రి ఇట్లా రెండు దంతాల పైన ఇట్లా భూమి గుండ్రంగా ఉంటుంది. అవును. ఆ రూపం మహావిష్ణువుది. వారాహి రూపం వచ్చేసి పార్వతీ స్వరూపం. కాబట్టి ఉన్మత భైరవుడు అమ్మ పూజించే విధానాలు రాత్రిపూట మాత్రమే మనం ధూపదీప నైవేద్య కార్యక్రమాలు, 3 రోజులు 4 రోజుల ముందు మాంసాహారాలు మానేసి శరీరం అంతా శుద్ధిగా ఉంచుకొని కాళ్ళకు పసుపులు పెట్టుకొని ఇల్లంతా ప్రతిరోజు శుచిగా శుద్ధిగా పెట్టి మనం చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా అమ్మవారు నిజముగా ఉన్నది అనే నమ్మకంతో ఒక కోరికను కోరితే ఆ కోరిక కూడా నువ్వు ఎవరికి చెప్పకుండా ఉంటేనే నెరవేరుతుంది అనేదే ఈ గుప్త నవరాత్రుల యొక్క వివరణ. గుప్త అనంటే సీక్రెట్, అవును. సీక్రెట్ గానే అన్ని పనులు చేస్తుంది కదా. అవును. అలాంటిది మనం బయటికి రిలీవ్ ఎట్లా చేస్తాం? కోరిన కోరిక కూడా బయటికి బయటకు చెప్తే ఎలా వస్తే నెరవేరుతుంది? ఆవిడ చెయ్యదు. అవును. సీక్రెట్ ఈజ్ ఎ సీక్రెట్ వెన్ ఇట్ ఈస్ ఎ సీక్రెట్. సీక్రెట్. ఇఫ్ యూ రిలీవ్ ఎ సీక్రెట్ యు ఆర్ ఎ సీక్రెట్ టు ది సీక్రెట్ అంటే అర్థమైందా? సో దాన్ని మరి రహస్యంగా పెట్టుదానంటే నువ్వు ఒకటి చెవులో చెప్తావు, వానికొకడు ఉంటాడు ఇంకో దోస్తు వాడో యాన్ చెవులో చెప్తాడు, అయిపోయి అటు ఇటు పోతుంది. కాబట్టి ఇదంతా గుప్తంగా చేయడానికి శాస్త్రీయత ఇంత గొప్పగా ఉంది. మన వాళ్ళందరూ 26వ తారీఖు నుంచి మొదలు 4వ తారీఖు వరకు చేసుకోవాలి. గౌరవార్థమైన ఈ పండుగలమ్మ కలశం పెట్టుకొని కలశంలో పసుపు కుంకుమ గంధము అష్టసుగంధాలు అంటే అష్టసుగంధాల్లో మన దగ్గర చాలా మందికి తెలియాల్సినవి ఉంటాయి. అష్టసుగంధాలు వేసి దాంట్లో ఒక పండు పలహారాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కలశం ఇప్పుడు నిండుగా ఉన్న కొబ్బరి బొండాన్ని తెచ్చుకుంటారు, కొంతమంది కొబ్బరికాయ కూడా తీసుకొస్తారు. అవును. తీసుకొచ్చి అమ్మవారి కలశానికి 5 తమలపాకులు పెట్టి అందులో పెట్టి ఇలా పెట్టుకుంటారు కదా. అలాంటిది పెట్టుకోవడం అమ్మవారికి ఇష్టమైన సూచిక. ఎందుకంటే విగ్రహారాధన మన దగ్గర అందరి ఇంట్లలో ఉండదు కదమ్మా, అవును. కొందరి ఇంట్లలో మాత్రమే ఉండడం చేత కలశాన్ని పెట్టుకొని పూజించుకోవడం శుభసూచకమైన తరుణం. ఎందుకంటే కానీ అసలు ఆ కలశాన్ని చూస్తేనే మనకు అమ్మవారిని అమ్మవారి చూసినంత లాగా ఆనందం కొంతమంది చాలా కనిపిస్తుంది. బాగా అవును. అలంకరిస్తారు, అవును. కొంతమంది అలంకరణ ఏమీ లేకుండా పెట్టుకుంటారు. అయినా ఆ తమలపాకులు పెట్టేసి అమ్మవారిని ఆ కొబ్బరికాయను అలా పెట్టేసినప్పుడు అమ్మ మనం చేసే ప్రతి అర్చన కుంకుమార్చన కానీ ఈ పుష్పాలతో అర్చన కానీ ఆ కలశానికే చేయవలెను. చేసినప్పుడు ఆటోమేటిక్గా అంటే దైవాధీనమైన తత్వం ఆ శక్తి అందులో నిక్షిప్తం అవుతుంది. శాస్త్రీయత చాలా గొప్పది. దాన్ని పెట్టేటప్పుడు కూడా ఎలా పెట్టాలంటే అమ్మ కింద 5 తమలపాకులు బలమైనవి పెట్టి ప్రతి తమలపాకులో పసుపు కుంకుమ పెట్టి మధ్యలో ఆ కలశాన్ని పెట్టి ఆ కలశాన్ని కూడా మంచి శుభ్రంగా చేసి దాంట్లో కొద్దిపాటి బియ్యం పోసి మళ్ళీ ఒక పాటిగా పసుపు ఇంకో పాటిగా కుంకుమ పోసి అష్టసుగంధాలు అంటే ఏమిటో తెలవాలి మన వాళ్ళకి. అష్టసుగంధాలు అని అంటే మన నవధాన్యాలు కాదు, అష్టసుగంధాలు అంటున్నా. అష్టసుగంధాలు అంటే లవంగ, ఇలాచి, దాచిన చెక్క, సోంపు, వామ, గసగసాలు, సాజీర, తర్వాత జీలకర్ర కూడా వస్తుంది అందులో. ఇవన్నీ అష్టసుగంధాలు అంటారు. అంటే మసాలా దినుసులు అంటే మన వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు మనం కూరల్లో వేసుకుంటారు కదా, ఇవి కాబట్టి ఇవన్నీ అష్టసుగంధాలు. ఈ అష్టసుగంధాలు అనేది దానికి అంతరార్థం ఏంటంటే అమ్మ ఎక్కడైతే అష్టసుగంధాలు ఇంట్లో ఉంటాయో నిండుగా ఆ ఇంట్లో ధనం ఉంటుంది అనేది మన శాస్త్రంలో ఒక వివరణ కూడా ఉంది. ఇది పెద్దవాళ్ళు చెప్తారు, ఇంట్లో ఇవన్నీ ఉండాలి. ఈ అష్టసుగంధాలు అనేది అమ్మ కొంచెం ఇవి క్వాంటిఫైడ్గా ఉండవు. ఎందుకు ఉండవు అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అని లిమిట్ తెచ్చుకుంటాం కదా. ఈ ఎక్కడైతే ఎక్స్పెన్సివ్ అనేది కొంచెం మానిటరింగ్ నడుస్తుందమ్మా అక్కడే ఉంటాయి ఇవి.
కొంతమంది వారానికో 2 వారాలకు ఒకసారి కొన్ని కొన్నిగా సర్దుబాటు తీసుకుంటాం కదా. ఈ ఉండడం చేతమ్మ దేవీ దేవతల యొక్క అడుగు ఇంట్లో ఉంటుందనడానికి ప్రతీక. దాని సుగంధం ఎలా వస్తుంది మీరు గమనించాలి. చాలా చక్కగా చక్కగా వస్తుంది కాబట్టి అమ్మవార్లు కూడా సుగంధం వచ్చే ఆ ప్రాంతంలోనే కూర్చోవాలి, ఉండాలి అనుకుంటారు. అంతే ఎందుకమ్మా కిల్లిలో కూడా వేసేది కూడా దీంట్లో సంబంధించిన వస్తువులు ఒకటి రెండు యాడ్ అవుతాయి. అవును అవును ఆ పాన్ అంటాం మన దగ్గర, ఆ ఆకులు తమలపాకుల్లో. మళ్ళీ ఏంటంటే తులసి చెట్టుకి పూజ చాలా ప్రత్యేకత. మళ్ళీ తర్వాత ఏంటంటే అమ్మ మల్లెపూలది అమ్మవారికి ఇప్పుడు ఎక్కడైతే మల్లెపూల సుగంధం వస్తూ ఉంటుందో, ఎక్కడైతే ఈ ధూపదీప నైవేద్యాలు కొన్ని ఇళ్ళు ఉంటాయి తల్లి, ఖచ్చితంగా స్మెల్ వస్తుంది. ఆ ఇంట్లో వీళ్ళు ఏం పూజ చేయకున్నా, అవును వీళ్ళు ఎప్పుడో చేస్తారు నెలకో 2 నెలలకు, కానీ అప్పుడప్పుడు మల్లెపూల స్మెల్ వచ్చినట్టు, అప్పుడప్పుడు ఏదో కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు వచ్చిన ఆ సుగంధం, అప్పుడప్పుడు గంధం కుంకుమ పసుపు కలిపిన ఒక సుగంధం వచ్చినట్టు, ఏదో తెలియని స్పర్శ, ఏదో ఓపిక, మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది గురువు గారు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు చెప్పిన వాళ్ళు. ఇలాంటి సూచికలలో అమ్మవారి ఇంట్లో తిరుగుతుంది అని అర్థం. కొంతమంది అంటారు గజ్జల శబ్దం వస్తుంది స్వామి, ఆ శబ్దం వచ్చిన తర్వాత ఎక్కడొస్తుంది అని గమనించినప్పుడు చూస్తే ఎవరో వెనకాల చూసి నవ్వినట్టు వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, ఎవరో మనల్ని, అంటే మళ్ళీ అది భయంగా అనిపించినట్టు అనిపించదు. భయంగా అనిపించేది అంతా నలుపు రంగులో ఉంటుందమ్మా. ఇలా ఉన్నాయి అని అనడానికి గల సూచికలు ఏంటంటే, ప్రతి కుటుంబంలో అయితే కలశం పెట్టుకోవడం సహజమే కాబట్టి ఆ కలశం అంతా చేసుకొని, కలశం పూజలన్నీ అయిపోయినాక 9వ రోజు ఆ రోజు అమ్మవారిని జరపడం చేసి 10వ రోజు గంగార్పణం చేసుకోవడం, లేదా దాన్ని ఇంటి చుట్టూరుగా రక్షలాగా అందులో ఉన్న ఆ బియ్యము పసుపు కుంకుమని ఇంటి చుట్టూ రక్ష పోసుకున్నా కూడా దుష్టగాలి ఇంట్లోకి రావు. ఒక హోమాన్ని చేసుకుంటారు. ఇవన్నీ గుప్తంగా జరిగే పనులు. ఎవరికి విషయాలు వాళ్ళు ఈ రోజుల్లో ఇవి బయటికి వచ్చేలా చేసుకొని ఏమవుతుందంటమ్మా, దేవతని అవమానపరిచేలాగా చేయకూడదు. దేవత పేరే గుప్త నవరాత్రులను పెట్టేసినాక దాన్ని బహిర్గతం చేసి మనం బయటికి చెప్పే అధికారం లేదు. కాబట్టి చాలామంది గురువుల సమక్షంలోనే జరగాలి ఇది. గురువులు కొంతమంది పీఠాధిపతులు మఠాధిపతులు పూజలు మొదలు పెడుతున్నారు. అలా కొందరు అఘోరాలు, కొందరు అఖాడాలకు సంబంధించిన గురువులు కూడా దైవాధీనమైన కుంకుమార్చనలు, తర్వాత అభిషేకాలు, అమ్మవారికి కావాల్సిన కొన్ని మర్యాదలు, అంటే పుష్పాలతో అలంకరణలు చేయడం కానీ, పుష్పాలతో కొన్ని వాళ్ళకి 108 అష్టోత్తరమనవలి చెప్పడాలు, ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే అమ్మ, మనకు గురువు ఆధీనంలో అమ్మవారి ఆశీర్వాదం లభిస్తూ ఉంటుంది. అంటే ఒక పెద్ద వ్యక్తులు ఉంటారు కాబట్టి గుప్త నవరాత్రులు అందరూ గుప్తంగా చేసుకొని, నిజంగా వాళ్ళ గుండెల్లో ఒక మంచి కోరిక కోరుకొని, ఆ కోరిక తీరే విధంగా చేసుకొని ధర్మాన్ని కాపాడి అందరూ ముందుకెళ్ళాలి. ఇలాంటి పండుగలు మన చరిత్రలు చాలా గొప్పగా ఉన్నాయి కాబట్టి ఆ వారాహి మాత యొక్క ఆశీర్వాదం చాలామంది పూజిస్తారు, చాలామంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే అమ్మ, ఈసారి కమ్మగా చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం నిండుగా పొందాలని కోరుతూ, ప్రేక్షకులందరికీ కూడా వారాహి మాత నవరాత్రులు, గుప్త నవరాత్రుల శుభాకాంక్షలు. మీరందరూ జాగ్రత్తగా చేసుకొని, ఎక్కడ ఏదైనా తారాసపడినట్టు అనిపిస్తే, అవాంఛనీయంగా ఏదైనా కలలు పడినట్టు అనిపిస్తే, మనకు దగ్గరలో ఉన్న పురోహితులు, మనకు దగ్గరలో ఉన్న గురువులు, గుడిల దగ్గర ఉన్న వాళ్ళని వెళ్ళి ఆ సలహాలు తీసుకుంటే ఏమవుతుందంటే అమ్మ, ఒక ఆలోచన మనకు వచ్చి ఒక ధైర్యం వస్తుంది. హడావిడిగా చేసేసిన పనులు కావి, పొరపాట్లు సహజమే. కానీ పొరపాట్లు సరిదిద్దేటోళ్ళు కూడా మన చుట్టుపక్కలనే ఉంటారు కాబట్టి దైవాధీనం అనేది బలమైనదని తెలుసుకోవాలని కోరుతున్నామమ్మ. నమః శివాయ.